ఫ్రెండ్స్ ఇట్లా చూస్తున్నారు కదా, మన ఏసీలో దిగుమతి ఎట్లా దించుతారండి ముఠా వాళ్ళు మెట్లు. కొన్ని ఏసీలు లిఫ్ట్లోనే, లిఫ్ట్ లేని ఏసీలు ఇట్లా మెట్లు దిగి మొయ్యాల్సిందే. చూస్తున్నారు వీళ్ళైతే ఏకంగా రెండు అందరూ ఒక్కొక్క బస్తా మొత్తం వీళ్ళు ఏకంగా రెండే మోస్తున్నారు. ఏందన్నా రెండు మోస్తున్నారని అడిగితే, మాకు డెలివరీలు మరీ ఎక్కువ ఉన్నాయి అన్న, ఇలా రెండు మోయకపోతే పెందలాడే డెలివరీలు అవ్వు, అతను కాటాలకు వస్తున్నారు, అడవిడి చేస్తున్నారు అంటున్నారు. అది కాక అయ్యి అనుకోనాయండి, కొద్దిగా అనుకుని చూడండి హైట్గా ఉన్నవి అక్కడ తగిలేస్తాయి అనమాట. అందుకనే అట్లా వీలైనంత దీనిగా రెండు తెస్తున్నారు. ఇలాగా మిర్చి అమ్మకాలు అయితే జరుగుతూ ఉన్నాయి. కొంతమంది అనుకుంటారు ఏసీలు అంటే మిర్చి అమ్మట్లేదేమో, లేదండి కొన్ని ఏసీలు అమ్మకాలు అయితే బాగానే జరుగుతున్నాయి. కొన్ని ఏసీల్లో ఇంకా అమ్మట్లా. ఏదైనా డీలక్స్లు బెస్ట్లు వరకు అయితే అమ్ముకుంటున్నారు చాలామంది. ఇలా ఏసీల్లో కొంతమంది అడవిడి చేస్తారు, ఏసీలు ఖాళీ లేకపోవడం మా తొందర తింటే ఎట్లా, నాకు ఖాళీ లేకపోతే ఇంకొక నెల పోతే ఫ్రీ అవుతాయి అన్నమాట. ఏసీలు అప్పుడు డెలివరీలు ఇంకా ఫ్రీగా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇట్లా ఉంటాయి. అలాగే మన మిర్చి అప్డేట్స్ కోసం, పుల్లి వివరాల కోసం పూర్తి వీడియోలు చూసి తెలుసుకోవచ్చు. మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నా ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సపోర్ట్ చేయండి. డైలీ మిర్చి అప్డేట్స్ వస్తున్నారండి. ఇలాగా ఈ పని కాకపోయినా ఇంకే పనికని వెళ్ళి పని చేయాల్సిన వాళ్ళే అందరూ ఏదైనా కానీ తప్పుడు పని ఏం కాదు కదా, మూటల మూడి మంతే చూడండి. కాకపోతే ఎంతో కష్టం అండి. దాకా పనిచేసి సాయంత్రం ఒక 90 మంది ఎత్తికిన వాళ్ళు మళ్ళీ రేపు పొద్దున్న పనికి లెగలేరండి. అలా అంటే తాగుబోతులని అంటారు కొందరు. తాగుబోతులు ఏం కాదు, రోజు కష్టపడే వాళ్ళు. వీళ్ళైతే లైక్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. డైలీ మిర్చి అప్డేట్స్.